ఈరోజు ఆటో కార్మికులు వాళ్ళ జీవితాల కోసం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడే కష్టాలకు కనీస ప్రతిఫలం కోరుకుంటూ వాళ్ళపైన జరుగుతున్న నిర్బంధాలకు వ్యతిరేకంగా అదేవిధంగా సిటీల్లో ప్రత్యేకంగా పట్టణాల్లో సిటీ బస్సులు ఉన్న చోట కార్మికులు ఆటో కార్మికులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారంగా అసెంబ్లీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ధర్నా చేస్తే ఏదైనా అవకాశం ఉంటుందేమో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందేమో, మా సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఇవాళ ధర్నా కార్యక్రమం చేశారు. ఆటో కార్మికులందరికీ ఏఐటీసీ తరఫున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. అది ఏ ప్రభుత్వం అయినా సరే పోరాటం చేయకపోతే ఏమీ సాధించుకోలేరు. పోరాటం ద్వారా మన హక్కులు రావాలి. అయినా కూడా ఎన్ని పోరాటాలు చేసినా పేదవాడి జీవితాల్లో వెలుగులు రాని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ కొద్ది మేలు ఏంటంటే ఇప్పుడు ధర్నాలకు అవకాశం వచ్చింది. అంతకుముందు కూడా చివరిలో ఇచ్చినట్టున్నారు ధర్నాలకి. మళ్ళీ ఇప్పుడు పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారు. వచ్చే వాళ్ళని రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళని మధ్యలో అరెస్టులు చేయటం, రానియకుండా చేయటం ఇటువంటి చేస్తున్నారు. ఆ తప్పుడు పనులు చేయొద్దు. ఆ తప్పుడు పనులు చేస్తే ఇవాళ మన పాత ప్రభుత్వానికి మీకు తేడా ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ అంశాన్ని కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావన చేస్తాను. ఏదేమైనా ఆటో కార్మిక సోదరులంటే నాకు ఎంతో అనుబంధం. నేను నా పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్లో ఆటో కార్మికుల ఉద్యమం ద్వారానే నేను వెలుగులోకి వచ్చాను. మీ అందరూ ధైర్యంగా ఉండండి. మీకు ఎర్రజెండా అండగా ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ పోరాటంలో విజయవంతం కావాలి. మేము ప్రధానం కోరేది ఏంటంటే ఆటో కార్మికులైనా అసంఘటిత రంగమైనా దాదాపు 2 కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందులో జర్నలిస్టు సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకి కనీసం విద్యా వైద్యం ఉచితంగా రావాలి. అదేవిధంగా ఇంటి సౌకర్యం ఉచితంగా వాళ్ళు ఏర్పాటు చేయాలి. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి అసంఘటిత రంగంలో 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి మినిమం వేజ్ లేదు. జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు అమలు చేస్తే వాళ్ళకి మినిమం వేజ్ ఇప్పుడు 8,000 9,000తో చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం కావాలి. ఈ అసెంబ్లీలో ఇవాళ అప్రాప్రియేషన్ రోజు జరుగుతుంది. ఈ అప్రాప్రియేషన్లో వీటిపైన ఏమైనా మంచి మాట ఏమైనా ప్రభుత్వం చెబుతుందేమో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులు కూడా పేదవాడి గొంతుని వినిపించడంలో మీరు చాలామంది అక్కడికి వచ్చారు. మీకు నేను అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఆటో సోదరులకు కూడా మీ పోరాటం విజయవంతం కావాలని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.